వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అవును మీరేంటి ఏమైంది అన్నా? అన్నా ఏమైందన్నా? అన్నా లే అన్నా. స్వామి త్వరగా కారుదా జాగ్రత్త అన్నా త్వరగా పట్టిది అన్నా. అన్నా త్వరగా పోనీ ఏమైంది డాక్టర్? త్వరగా చూడండి డాక్టర్. లోపల తీసుకురండి. ఎలా ఉంది డాక్టర్? డాక్టర్ చనిపోయాడమ్మా. ఆ పేపర్స్ ఏంటి రవి? అతని భూమికి సంబంధించిన పేపర్స్. ఒక సంవత్సరం నుంచి ఈ పేపర్స్ పట్టుకుని ప్రతిరోజు ఎంఆర్ ఆఫీస్ చుట్టూ తిరిగేవాడు. భూమిని తాకట్టు పెట్టి అప్పు తీసుకున్న పాపానికి టైంకి వడ్డీ కట్టలేదని అప్పిచ్చిన ఆ త్వర ఎంఆర్ఓ ఆఫీస్లో లంచం ఇచ్చి భూమిని తన పేరు మీద రాయించుకున్నాడు. ఈ ఎంఆర్ఓ ఆఫీస్లో ఎవరు నిజాయితీగా పనిచేయట్లేదండి. చెట్టు కట్టి నరకాలు ఒక్కొక్కడిని. నరికేయడం ఏంటి రవి? నువ్వు కాగితం మీద ఒక బొమ్మ గీస్తావు, ఒక చోట సరిగ్గా రాదు, ఏం చేస్తావు? ఎరేజర్తో సరిచేస్తావా లేకుంటే ఆ పేపర్ని చింపేస్తావా? మరి మనుషుల విషయంలో ఎందుకు రాదు ఆ ఆలోచన? తప్పు చేసిన ప్రతి ఒక్కరిని నరుక్కుంటూ పోతే చివరికి మిగిలేది మనుషులు కాదు, శవాలు. పదరవి రా. పానుకోటి నర్సయ్య ల్యాండ్ ఎవరు చూస్తున్నారు? మీరెవరు? ఇదిగోండి అప్లికేషన్. ఇది డిస్ప్యూట్ ల్యాండ్, ఎవడేం చేయలేడు. నీ నిర్లక్ష్యం, నీ లెక్కలేనితనం వల్ల ఒక నిండు ప్రాణం పోయింది. ఒక కుటుంబమే రోడ్డు మీద పడింది తెలుసా? ఏంటో మా గొడవ? హలో సార్. ఓకే సార్. You are dismissed. ప్యూన్, నేను ఒక పేపర్ ఇస్తాను, అది కలెక్టర్ గారికి ఫ్యాక్స్ చేయి. అలాగే మేడం. ఎవరమ్మా మీరు? ఈ ఊరికి కొత్తగా వచ్చిన ఎంఆర్ఓ. నమస్తే. మీ పరిస్థితులు నాకు తెలుసు. పని చేస్తేనే మీకు పూట గడుస్తుంది. పనులు మానుకుని మీరు ఈ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. మరి ఎట్టాగమ్మా? నేనే మీ ఊరొస్తాను. ఆ రోజు అరగంట వీలు చూసుకుంటే చాలు, మీ పని పూర్తయిపోతుంది. దండాలమ్మా. ఎంఆర్ఓ గారు ఏంటి ఛార్జ్ తీసుకున్న మొదటి రోజే ఆఫీస్లో మీ పవర్ చూపించారట? అన్నయ్య, నువ్వు సస్పెండ్ చేసిన వ్యక్తి నా దగ్గరికి వచ్చాడమ్మా. పాపం కన్నీళ్లు పెట్టుకున్నాడు. అతడి వల్ల నష్టపోయిన ఒక వ్యక్తి నా కళ్ళ ముందు చనిపోయాడన్నయ్య. కన్నీళ్లు ఎన్నిసార్లు తుడుచుకున్నా పోతాయి, కానీ వీళ్ల నిర్లక్ష్యంతో పేదవాళ్ల ప్రాణాలే పోతున్నాయి.
అన్నయ్య, మనూరి సమస్య పేదరికం కాదు, నక్సలిజం. నాలాంటి ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ డ్యూటీలు సక్రమంగా చేయకపోవడం వల్ల విసిగిపోయిన జనం అడవిలో వాళ్ళ హెల్ప్ తీసుకుంటున్నారు. ఒక వ్యవస్థ ఇక్కడ సరిగ్గా పనిచేయనందుకే మరో వ్యవస్థ అక్కడ పుట్టింది. అందుకే నా పన్నం చేయనివ్వండి. స్నానం చేసిరండి, భోజనం చేద్దాం. నమస్కారం అమ్మా. నమస్తే. ఇలా రండి. మీ ఊరు నుంచి కొందరు ఎంఆర్ఓ ఆఫీస్లో అప్లికేషన్స్ ఇచ్చారు. తను వాళ్ళ పేర్లు చెప్తారు, వాళ్ళని పిలవండి. అలాగే మేడం. వెళ్ళండి. మేడం, కాఫీ. నువ్వెప్పుడు వచ్చావు రవి? మీరు గంటకోసారి కాఫీ కావాలంటారు కదా, మాటి మాటికి వెళ్ళి రావడం ఎందుకని వచ్చేసా. రవి, ఈ కాఫీ కోసమైనా నేను పెళ్లి చేసుకోవచ్చు. అదేంటి అలా అనేసారు? దట్స్ ఎ కాంప్లిమెంట్. భలే వారండి బాబు. దండాలమ్మా. నమస్తే. ఇలా ఇవ్వండి. చెప్పండి మీ సమస్యలేంటో. పేరు తలుపుల వీరాంజనేయులు. ఉన్నది 3 ఎకరాల పొలం. చెన్నుపాటి ధనుంజయరావు అనే మహానుభావుడు అందులో 2.5 ఎకరాల భూమిని తన పేరు మీద రాయించుకున్నాడు. అడిగితే నీ దిక్కున్న చోటు చెప్పుకోమన్నాడు. దిక్కులేనాడు కాబట్టి 1/2 ఎకరం భూమి మీదే పెద్ద కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. అవునమ్మగారు, ఆ పొలం ఎలాగైనా తిరిగిప్పించేయండి అమ్మగారు. ఆ పొలం కోసం 3 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాను అమ్మగారు. వీరబాబు, వీళ్ళందరి దగ్గర కలెక్ట్ చేసుకో. మేడం, దాదాపుగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పరిస్థితులు ఇవే. వీళ్ళ సమస్యలు పరిష్కారం కావాలంటే మాట్లాడాల్సింది వీళ్ళతో కాదు మేడం, మన ఊరి పెద్ద మనుషులతో. ఇందు మూలంగా 50 మంది గ్రామ ప్రజలకి తెలియజేయదేవనగా శ్రీరామగిరి గ్రామ పంచాయతీ మోతుబడి రైతులు, సన్న చిన్నకారు రైతులందరూ రేపు ఉదయం 10 గంటలకి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి రావాలా. హలో, ఎవరు? నమస్తే బాబాయ్, నేను ఈశ్వర్ రెడ్డి. ఎలా ఉన్నావు? బాగున్నా. చెప్పు బాబాయ్, శిరీష్ ఎంఆర్ ఆఫీస్లో భూ సమస్యల గురించి రేపు మీటింగ్ ఏర్పాటు చేసింది. ఈ విషయం మన వాళ్ళంతా ఎలా తీసుకుంటారో అర్థం కావట్లేదు. అందుకనే మీకు ఫోన్ చేశాను. శిరీష్ చెప్పింది చేయండి, అదే మనకి కలిసి వస్తుంది. సరే బాబాయ్, ఉంటాను. నమస్తే మేడం. నమస్తే అమ్మా. కూర్చోండి. పొలాల్లో పండిన పంట కోతకొచ్చినా ఈ రోజుకి ఒక్క గింజ కూడా తెగకుండా పక్షులకు, పందికొక్కలకు ఆహారంగా పోతుందంటే దానికి కారణం ఇది. ఈ ఊరికి పట్టిన దౌర్భాగ్యం మీరు చేసిన అక్రమాల చిట్టా. కడుపు మంటతో ఉన్నవాళ్లు మీరు చెప్పిన కూలీకొచ్చి ఎందుకు పనిచేస్తారు? దౌర్జన్యాలు చేసి దిక్కున్న చోట చెప్పుకోమన్నారు. ఇప్పుడు అడవే వాళ్ళకి దిక్కైంది. అది ఎవరి తప్పు? మొత్తం 100 ఎకరాల పైచిలుకు భూమి వాళ్ల దగ్గర దౌర్జన్యంగా లాక్కుని ఇన్ని సంవత్సరాలుగా మీరు అనుభవిస్తూ ఉన్నది. మీ అంతట మీరుగా తిరిగిచ్చేస్తారా, లేదా చట్టం ఎలా పనిచేస్తుందో మీకు చేసి చూపించమంటారా? అలా చేయండి మేడం. నువ్వు ఆగవే నరసింహులు. ఏం చేయాలో మా ఎంఆర్ఓ గారికి బాగా తెలుసు. అట్టా కానివ్వండి అమ్మా. ఇస్తే మీ పొలాలు ఇవ్వండి, మా వివం. మీ పేరేంటి? సామిరెడ్డి. రూల్స్ ప్రకారం వెళ్తే మీ మొత్తం పొలం పోతుంది. కూర్చోండి. సామిరెడ్డి కూర్చో. ఏమ్మా, సంతోషమేగా? మరీ నువ్వు అనుకున్నంత చెడ్డవాళ్ళేం కదమ్మా మనోళ్ళు. పదనాన్న. నమస్తే. పెద్ద ఆయన చెప్పాడు, అంతా మన మంచికే. పోను పోను నీకే అర్థం.